నా పేరు రమణారెడ్డి. ఈరోజు ఒక సంచలనాత్మక న్యూస్ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఏదైతే నెల్లూరు కావచ్చు, లేకపోతే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ లెవెల్లో ఒక పెద్ద స్కామ్ బయటపడింది. నెల్లూరులో దాదాపుగా వేల మంది ఈ స్కామ్లు ఇరుక్కొని విలువలాడుతున్నారు. అసలు ఆ స్కామ్ ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఆ స్కామ్ పేరేంటి అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ స్కామ్ పేరు మనం ఇప్పుడే చెప్తాం. సిసిఎన్ అనే ఒక సిసిఎన్ ఇది ఒక యాప్. ఈ యాప్ ఏం చేస్తున్నారంటే మొత్తం టోటల్గా ఇండియాలో ఉన్న మొత్తం ఏదైతే మధ్యతరగతి కుటుంబాలని, మధ్యతరగతి వాళ్ళని, పేదవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళందరూ కూడా ఆశలు పెట్టి పెద్ద స్థాయిలో ఒక పెద్ద కుంభకోణానికి, వందల కోట్ల కుంభకోణం, ఓన్లీ నెల్లూరే కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఈ స్కామ్లో పెద్ద పెద్ద చెప్పుకోలేని నిజాలు బయటకు వస్తున్నాయి. అసలు ఇంత అమాయకంగా ప్రజలు ఎట్లా కట్టారు ఏంటి అనేది కూడా 1 మంత్ నుంచి మేము కూడా ఈ యాప్ని మేము అబ్జర్వ్ చేస్తే పూర్తి స్థాయిలో బాధితులంతా లబోదిబమంటున్న పరిస్థితి. అసలు ఏంటి ఇది ఎక్కడ ఈ సిసిఎన్ అనేది కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ పుట్టింది, అసలు ఎవరు దీనికి సంబంధించిన వాళ్ళు, పూర్తి డేటా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. దీని పెద్ద పెద్ద కుంభకోణం కాబట్టి, ఇది వందల కోట్లు కుంభకోణం కాబట్టి, ఇది రాష్ట్ర స్థాయిలో కాదు, ఇండియా లెవెల్లో పూర్తి స్థాయిలో ఈ స్కామ్ జరుగుతుంది. స్కామ్ బయట ఈ లండన్ కేంద్రంగా ఇది పూర్తి స్థాయిలో జరుగుతున్నట్టుగా సమాచారం. ఆ లండన్లో అసలు ఎక్కడ ఆఫీస్ ఇది, ఇండియాలో ఇంతమందిని మోసం చేయడానికి కారణం అసలు ఎవరు, వీళ్ళని మోటివేట్ చేసింది ఎవరు, వీళ్ళ పాత్రదారులు ఎవరు, పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఏదైతే బాధ్యులు లబోదిబమంటున్నారో చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితి యాప్లో ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే సార్ మేము ఇరుక్కుపోయాము, భయపడుతున్నాం చెప్పుకోవడానికి, పోలీసులకు చెప్పడానికి కూడా మేము భయపడుతున్నాం. ఇది ఒక లెక్క అయితే, ఏదైతే వీళ్ళు అమౌంట్ వేశారో ఆ అమౌంట్ కూడా బ్యాంకులో కొన్ని అకౌంట్ సీజ్ అయిపోయినాయి. వాళ్ళు సైబర్ క్రైమ్ నుంచి కూడా బ్యాంకులకు ఫోన్లు వచ్చినాయి, ఇది పూర్తి స్థాయిలో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి పూర్తిగా వాళ్ళ బ్యాంకులు సీజ్ అవుతే వాళ్ళు వెళ్ళి మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి రిక్వైర్ మాకు తప్పు అయిపోయింది, ఇది మాకు సంబంధం లేదని చెప్పుకుంటూ కూడా ఆ బ్యాంకుల వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో హెచ్చరికలు చేసినా కూడా ఇది కరెక్ట్గా ఎందుకు ఇది బయటకు వచ్చిందంటే దాదాపుగా ఇది వారం రోజుల నుంచి ఈ యాప్ పూర్తిగా ఇండియా మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. యాప్ ఎందుకు ఇంతమంది బాధితులంతా లబోదిబమంటున్న పరిస్థితి. వారం నుంచి ఈ యాప్ అసలు పూర్తిగా క్లోజ్ అయిపోయింది. అసలు ఎందుకు ప్రజలు ఇంత అమాయకంగా కట్టారనేది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనం టీవీలో స్క్రీన్ మీద చూడొచ్చు. 18,000 రూపాయలు ఒకటి, 6,000 రూపాయలు ఒకటి, 22,000 రూపాయలు ఒకటి. ఏదైతే 22,000 రూపాయలు కడితే వాళ్ళు రోజుకి 740 రూపాయలు పే చేస్తారంట. అంటే ఒక వీడియోస్ వాళ్ళకి అప్లోడ్ చేయమని చెప్పి, వీడియోస్ ఏదైతే సెలెక్ట్ చేయమని చెప్పి ఆ వీడియోస్ని 22,000 రూపాయలు కడితే రోజుకి 740 రూపాయలు లెక్కన దాదాపు 1 ఇయర్ పాటు చెల్లిస్తామని చెప్పి వాళ్ళకి ప్రజలకు చెప్పారు. అయితే దీన్ని ఎక్కువగా నమ్మి VIP 3 లెవెల్లో తీసుకుంటారంట దీన్ని 22,000కి. ఈ VIP 3లో దాదాపు ఎంతమంది కట్టారంటే వేల మంది కట్టారు ఈ అమౌంట్. అంటే 1 ఇయర్ పాటు మాకు డబ్బులు వస్తాయి కదా అని ఉద్దేశంతో. అలాగే 6,000 రూపాయల ప్యాకేజ్ కూడా ఒకటి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. 6,000 రూపాయల ప్యాకేజ్లో కూడా రోజుకు 200 రూపాయల లెక్కన వాళ్ళకి మీకు పే చేస్తామని చెప్పి కూడా వాళ్ళు 6,000 రూపాయల లెక్కన కట్టించుకున్నారు. అలాగే 18,000 రూపాయలు కడితే రోజుకి 50 రూపాయల లెక్కన మీకు మేము వేస్తామని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఈ 3 బేసిక్ల మీద మనం జనాలు పూర్తిగా వేల మంది నెల్లూరులోనే వాళ్ళ గ్రూప్లో చూస్తే వేల మంది ఈ గ్రూపులో, అంటే ఒక గ్రూప్ కాదు, దాదాపుగా వందల గ్రూపులు వాళ్ళు టైప్ అయి ఉన్నారు. అంటే 500 మంది ఒక గ్రూపు, 1000 మంది ఒక గ్రూపు, 200 మంది ఒక గ్రూప్, అట్లా గ్రూపులు డివైడ్ చేసి మొత్తాన్ని శాసించారు వాళ్ళు. నెల్లూరు జిల్లాలో ఇంతమంది బాధితులు ఉన్నారనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కూడా బాధితులు కోరుతున్నారు. అలాగే మనం చూడొచ్చు. అసలు వీళ్ళు ఈ ఫోటోగ్రఫీ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో. ఈ వీడియోస్ అంతా కూడా వాళ్ళకి ఏదైతే జాయిన్ అయిన తర్వాత ఈ వీడియోస్ కూడా మీరు రోజుకి పూర్తి స్థాయిలో ఇన్ని వీడియోస్ చేయాలి, ఇంత 20 టార్గెట్ ఇస్తారు. 20 టార్గెట్ అయిపోయిన తర్వాత 740 రూపాయలు వాళ్ళ యాప్లో క్రియేట్ అయితే చూపిస్తుందంట వాళ్ళకి. అలా క్రియేట్ అయిన అమౌంట్ పూర్తిగా వారానికి ఒకసారి విత్డ్రా చేసే విధంగా కూడా వాళ్ళు పెట్టుకున్నారు. అయితే ఈ బ్యాంకులకి ఎప్పుడైతే ఈ అనాధికారంగా డబ్బులు వస్తున్నాయో అని చెప్పి అకౌంట్లు కూడా పూర్తిగా బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసిన పరిస్థితి. మేము ఒక యాప్ చెక్ చేసినప్పుడు, ఏదైతే మేము ఆన్లైన్లో చెక్ చేసాము, మేము కూడా అసలు ఏంది యాప్ అని చెక్ చేస్తే పూర్తి స్థాయిలో వాళ్ళు 1 ఇయర్ నుంచి 3 నెలలు అయింది ఇది పెట్టి. దాదాపు అంటే 1 సంవత్సరం 3 నెలలు అయింది ఈ సంస్థ స్థాపించి. అయితే వీళ్ళ రేటింగ్ కూడా ఎంత ఉందంటే దాదాపు 1 కోటి మంది ఉన్నారు దీంట్లో. మనం చూడొచ్చు. 1,68,00,000 మంది దీంట్లో మెంబర్స్ ఉన్నారంట దీంట్లో మొత్తం. అయితే ఇంత పెద్ద స్కామ్ ఎలా నడుస్తుంది అనేది, ఎంతమంది ఈ 1 కోటి మంది ఎవరు జాయిన్ చేశారు, అసలు ఇండియాలో ఇది ఎవరు దీనికి మోటివేట్ చేస్తున్నారు, నెల్లూరుకి అసలు పరిచయం చేసింది ఎవరు, నెల్లూరు ఇంత పెద్ద స్థాయిలో
స్టూడెంట్స్ కావచ్చు, కాలేజీ పిల్లలు కావచ్చు, ఎంతోమంది బాధితులు దీంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా అసలు అది తీవ్రవాది బ్యాచా? లేకపోతే నిజంగా యాప్‌లకి ఇన్ని అకౌంట్లు వాళ్ళంతా మన ఇండియాలో ఉన్న డేటా అంతా మొత్తం వాళ్ళకెళ్ళిపోయింది. ఇదంతా ఒక చెప్పుకోలేనటువంటి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి. మా అకౌంట్‌లన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ చేతుల్లో పెట్టేసాం. ఇది తీవ్రవాదులా? లేకపోతే ఎవరు దీన్ని ఇంత పెద్ద స్థాయి మోసం చేశారనేది కూడా బాధితులంతా లబోదిబోమంటున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ కావచ్చు, లేతే డీజీపీ కావచ్చు, లేతే హోంమంత్రి కావచ్చు, ఇది ఒక నెల్లూరు స్కామ్ కాదు. రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి స్కామ్. టోటల్‌గా వరల్డ్ స్కామ్. ఈ వరల్డ్ స్కామ్ మొత్తం కూడా ఎంతమంది దీంట్లో ఇరుక్కుపోయారనేది కూడా ఒక సంచలనం కలిగించే అంశం కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. అసలు నెల్లూరుకి దీన్ని పరిచయం చేసింది ఎవరు? నెల్లూరు ఈ ఈ ముఠా వెనకాల ఎవరు ఉన్నారనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కూడా బాధితులు లబోదిబోమంటున్న పరిస్థితి. ఇది లండన్ కేంద్రంగా మనం అడ్రస్ చూడొచ్చు. దీంట్లో మనం ఏదైతే మనం యాప్‌లో చెక్ చేస్తే లండన్ అడ్రస్‌గా ఏదైతే లండన్‌లోనే ఉన్నట్టుగా పూర్తి స్థాయిలో ఇది లండన్ కంపెనీగా దీన్ని మనం వాళ్ళైతే చూపిస్తున్నారు. ఇది లండనా? లేకపోతే నిజంగా ఒక దొంగ యాపా? అనేది పోలీసులు ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో దీన్నే బేసిక్ అయ్యి మనం దీన్ని చేయలేం. ఎందుకంటే ఇదేమన్నా క్రియేట్ చేశారా? లేకపోతే ఇంతమంది దీంట్లో ఎలా జాయిన్ అయ్యారు? ఎంతమందిని ఎలా మోటివేట్ చేశారనేది ఆశ్చర్యం కలిగించిన అంశం. అయితే మేమైతే అసలు దీనికి అడ్మిన్ ఎవరనేది కూడా పూర్తి స్థాయిలో మేము ఎంక్వైరీ చేస్తే ఆ యాప్‌లో మేము 1 మంత్ నుంచి మేము కూడా స్టార్‌కి ఒక డౌట్ వచ్చి 1 ఇయర్ నుంచి మేము కూడా ఈ యాప్‌ని ఫాలో అవ్వడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో మేము కూడా అడ్మిన్ పట్టుకోవడం జరిగింది. అడ్మిన్ ఆ నంబర్ కావచ్చు. ఇక్కడ మనం ఒక మహిళా ఫోటో ఉంది చూసారా? ఎవరైనా దాదాపు 1 మంత్ నుంచి అసలు ఏంది ఈ యాప్ ఏంటి? అసలు ఎంతమంది వేల మంది దీంట్లో ఎలా చిక్కుకున్నారని చెప్పి మేము కూడా మేము కూడా దీన్ని ఫాలో అయ్యాము. అసలు ఏంటి యాప్ అని. అయితే దీన్ని బయలు కమ్మే నిజాలు ఏందంటే ఇక్కడ మనం ఒక మహిళను చూస్తున్నాం. ఈమె లండన్ కేంద్రంగా ఈ యాప్ నడిపిస్తున్నట్టుగా ఈ మహిళా ఫోటో ఒకటి ఉంది. ఇక్కడ ఆమె నంబర్ ఉంది. +44 7349858086. ఈ నంబర్ అంటే ఇది ఫారిన్ నంబరు. ఈ ఫారిన్ నుంచి ఈమె హెచ్ఆర్ అంట. ఈ హెచ్ఆర్ మొత్తాన్ని కూడా అందరిని ఫాలో చేస్తా ఉంది మొత్తం. అంటే ఈ వర్క్ సంబంధించి కావచ్చు, ఎవరి డబ్బులు రాకపోయినా ఏ వర్క్ కూడా చేయాలన్నా కూడా మొత్తం ఈ నంబర్ నుంచే పూర్తి స్థాయిలో వాళ్ళు అక్కడ ఆపరేటింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ నంబర్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు. ఈమె నంబర్ కావచ్చు, ఈమె వాట్సాప్ కావచ్చు, మొత్తం టోటల్ క్లోజ్ అయిపోయింది. ఈ మహిళ ఎవరు? ఈ ఫోన్ నంబర్ ఎవరిది? ఈ నంబరు టాలీ చేస్తే పూర్తి స్థాయిలో అనేక విషయాలు బయటపడే, సంచలనాత్మక విషయాలు బయటపడే అంశం అయితే ఈ నంబర్ పట్టుకుంటూ వస్తుంది. అలాగే మనం చూడొచ్చు ఇక్కడ వీళ్ళేం చేస్తారంటే బ్యాంకులు ఏదైతే అకౌంట్ సీజ్ అయిపోతున్నాయని వీళ్ళంతా కంప్లైంట్ చేశారంట వాళ్ళకి. అయితే వీళ్ళేం చేస్తారంటే ఒక ఇండియన్ దాంట్లో ఉన్నటువంటి బెనాన్స్ అనే ఒక కంపెనీని అప్రోచ్ అయ్యారు వీళ్ళు. బెనాన్స్ అంటే ఒక ఏదైతే చట్టపరమైనటువంటి కార్యకలాపాలు నిర్మించే ఒక బెనాన్స్ కంపెనీ అని మేము దాంట్లో ఏదైతే గూగుల్ సెర్చ్ చేస్తే కనిపించింది. అయితే వీళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు ఈ బెనాన్స్ కంపెనీ నుంచి ఇప్పుడు మనం ఒక అకౌంట్ ₹45,120 ఒక కస్టమర్ ఏదైతే దాంట్లో యాప్‌లో ఉన్న వాళ్ళకి ఈ కంపెనీ నుంచి ఇది క్రియేట్ అయింది. అసలు ఇది ఎలా వీళ్ళు అప్రోచ్ అయ్యారు? వీళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? దీని వెనకాల ఎవరున్నది? ఈ కంపెనీ వెనకాల అనేది కూడా ఒక సంచలనం. ఇది పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే మనం చూడొచ్చు ఇక్కడ 400 ఏదైతే నెల్లూరు అంటే ఒక నెల్లూరు సంబంధించిన ఒక గ్రూప్ ఇది. ఈ గ్రూప్‌లో మనం చూడొచ్చు 402 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ 402 మెంబర్స్ ఓన్లీ ఒక్క గ్రూపే. ఇంకా మిగతాయి వందలాది గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రూపులో పాపం వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఏంటంటే లబోదిబోమంటున్నారు. మొత్తం వీళ్ళంతా వీడియోస్ చూడొచ్చు వాళ్ళు. వీళ్ళంతా ఎంప్లాయీస్ అంట వాళ్ళు. ఏదైతే VIP1, VIP2, VIP3 ఇట్లా ఎంప్లాయీస్‌గా వాళ్ళు పరిగణించి వాళ్ళని తీసుకొని ఈ గ్రూప్‌ని యాడ్ చేసి నెల్లూరులో ఈ గ్రూప్‌లో మొత్తం ఎంతమంది ఉన్నారనేది పూర్తి విచారణ పోలీసులు తేల్చాలి. ఎందుకంటే దీనికి అసలు నడిపించిన వాళ్ళు ఎవరు? ఇంత పెద్ద స్థాయిలో వీళ్ళని జాయిన్ చేసింది ఎవరనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కూడా బాధితులు ఎంతోమంది ఒక బెంగుళూరు, చెన్నై, నెల్లూరు, హైదరాబాద్ కేంద్రంగా కూడా జరుగుతుంది. ఢిల్లీ స్థాయిలో జరుగుతుంది. దీనిపైన ఈ గ్రూప్‌లో ఉండేవాళ్ళు కూడా మేము దీంట్లో కూడా గ్రూపులు చాలా మంది నెల్లూరులో కాదు. ఈ గ్రూప్‌లో దాదాపుగా హైదరాబాద్‌లో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు. ఈ గ్రూప్‌లో నెల్లూరు నుంచి వందలాది మంది, వేల మంది జనాలు దీంట్లో ఉన్నారు గ్రూపుల్లో. ఇదంతా పూర్తిసారి ఇంత పెద్ద స్కామ్ నెల్లూరులో జరుగుతున్నా కూడా ఎవరు చెప్పుకోవడానికి భయపడుతున్నారంటే చాలా మంది మాకు చెప్తే సార్ మాకు పోలీసులు మేము చెప్తే ఈ విధంగా కేసు అవుద్దని మేము భయపడుతున్నాం సార్ అంటున్నారు. ఇది పూర్తి స్థాయిలో ఎవరు మోసపోకుండా నెక్స్ట్ టైం ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కూడా బాధితులంతా కోరుకుంటున్నారు. ఇది స్కామ్ వెనకాల ఉన్న మెయిన్ పాత్ర ఎవరో ఇంత పెద్ద వేల మంది జాయిన్ అవ్వడానికి నెల్లూరులో వేలల్లో ఉన్నారు. ఇంకా నీకు ఇండియా మొత్తం ఎంతమంది ఉంటారు అనేది
వరల్డ్ మీద ఎంతమంది ఉంటారు, ఇది ఎంత పెద్ద స్కామ్ అనేది కూడా, వేల కోట్లు స్కామ్ అనేది కూడా ఇది ఒక సంచలనంగా మారింది. దీనిపైన పూర్తిగా ఏదైతే పోలీసులు కావచ్చు, అసలు ఈ యాప్ ఎవరు తీసుకొచ్చారు, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, నెల్లూరులో ఇంత పెద్ద స్కామ్ నడపడానికి కారణాలు ఎవరు, దీని వెనకాల ఎవరు ఉన్నది కూడా పూర్తిసారి విచారణ జరిపించాలని కూడా బాధితులు కోరుకుంటున్నారు. అయితే ఇది నెల్లూరు వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూపుల్లో పాపం వాళ్ళు చెప్తుంది చూడండి, వాళ్ళ బాధ ఆ గ్రూపుల్లో చెప్పుకుంటున్నారు. అయ్యా మేము మోసపోయాము, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇదంతా మేము బాధపడుతున్నాం అని చెప్పి వాళ్ళ గ్రూపుల్లోనే ఇవంతా మెసేజ్ చెప్పుకుంటూ వాళ్ళే బాధపడుతున్న అంశాలు మనం చూడొచ్చు ఈ యాప్ ద్వారా. ఎంతమంది ఉన్నారు నెల్లూరు, ఇదంతా నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు ఈ యాప్ మొత్తం. వీళ్ళందరూ కూడా వాళ్ళకి మెసేజ్లు పెట్టుకుంటున్నారు, సార్ మేము మోసపోయాము, దీనికి యాప్ ఎవరు, దీనికి క్లోజ్ అయిపోయిందని చెప్పి భయపడే వాళ్ళకి వాళ్ళే చెప్పుకొని బయటకు చెప్పుకోలేక, ఎవరు చెప్పుకో తెలియక నలిగిపోతున్నటువంటి పరిస్థితి. చాలా మంది పేదలు ఉన్నారు పాపం, డబ్బులు 22,000 తీసుకొచ్చి కట్టి మోసపోయిన వాళ్ళ పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రతి దొంగోడు ఎక్కడో ఒక తప్పు చేస్తారనేది మటుకు ఒక ఉదాహరణగా. యాప్ ఎత్తేసే ముందు పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మీరు 10,000 రూపాయలు మీ అకౌంట్లో ఉంటే 1000 రూపాయలకి 100 రూపాయలు మీరు మాకు ఫోన్‌పే చేస్తే ఆ 400 క్రియేట్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్‌కి 10,000 రూపాయలు అకౌంట్ క్రియేట్ అవుతాయని చెప్పి వాళ్ళు ఏదైతే వాళ్ళకి బాధ్యతలు చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే వీళ్ళు ట్రాన్సాక్షన్ ఏదైతే ఇక్కడ మనం చూడొచ్చు, 400 రూపాయలు పేటిఎం ద్వారా ఈ నంబర్ ఏదైతే ఉందో 5759 ఇది ఈ అకౌంట్‌కి ఏదైతే ఉందో ఈ అకౌంట్‌కి పూర్తిగా బాధితులు వీళ్ళ అకౌంట్‌కి పంపించారు. అంటే ఇట్లాంటి అకౌంట్ చాలా ఉన్నాయంట వాళ్ళ దగ్గర. ఇక ఒక అకౌంట్ బయటపడింది. ఈ అకౌంట్ ఎవరిదనేది, ఈ పేటిఎం అకౌంట్ ఎవరిదనేది పూర్తి స్థాయి విచారణ జరిపిస్తే పూర్తిగా విషయాలన్నీ బయటకు వచ్చే అంశం కూడా మనం చెప్పుకోవచ్చు. ఎంత క్లారిటీగా లాస్ట్ మూడ్‌లో దొరికారంటే, ఒక యాప్ మూసేసే ముందు ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళు చేశారు. కానీ ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇది ఎవరనేది మొత్తం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఈ ఈ షాహనూర్ అలూమ్‌లోనే వీళ్ళు 400 రూపాయలు పేటిఎం సంబంధించినటువంటి అమౌంట్ ప్రతి ఒక్కరు దీనికి ఏశారు అకౌంట్‌కి. ఇది ఎవరిది అకౌంట్ అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే మటుకు ఈ దొంగలు దొరికే అవకాశం ఉంది. ఇది ఒక చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇది పెద్ద స్కామ్, వందల కోట్ల, వేల కోట్ల స్కామ్ సంబంధించి కాబట్టి బాధితులందరినీ కూడా అంటే ఏదో కొంత వస్తదని ఆశపడ్డారు. కానీ ఇది ఇంత పెద్ద స్కాము జరిగిన వ్యక్తులను పట్టుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని వదిలిపెడితే ఇంకొక దగ్గర మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా బాధితులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ మురళితో స్టార్ ఏ స్టూడియో నుంచి.